హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మరి ఈ మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ని తీసుకున్నానండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల మటన్ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 7 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సగం ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటాలు కూడా ఇలా సాఫ్ట్గా అయ్యాక 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల వరకు మటన్ మసాలా వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా చేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఇందాక కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఈ మటన్ కర్రీని ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్కకు కూడా బాగా ఉప్పు కారం అనేది పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ మటన్ కర్రీ చపాతీ, రైస్, పలావ్,
బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.